క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. కొద్దివారిగా మేము కూడి ఉండగా నా తండ్రి, మైకి శబ్దం ద్వారా ఎంతోమంది వినిచుండగా తండ్రి దేవా, మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని మాకు వినిపింప చేయండి దేవా తండ్రి. మీ మాటలో శక్తి ఉందయ్యా తండ్రి దేవా. అయ్యా శక్తి చేత మేము జీవింప చేస్తున్నావు తండ్రి మమ్మల్ని. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఎవరెవరైతే తండ్రి నీ మాటల కొరకు తండ్రి దేవా ఆశ కలిగి ఉన్నారో తండ్రి, ప్రతి ఆశను తీర్చేవాడు నీవే తండ్రి. అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మేము తండ్రి మీ వాక్కుల కొరకు ఆశపడి ఉన్నాము తండ్రి. కనుక తండ్రి మా ఆధ్యాత్మిక జీవితానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను తండ్రి దేవా మీరు మాత్రమే మాట్లాడగలరు. కనుక నన్ను మరుగుపరచండి, మీ మాటలు బయలుపరచండి. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి తండ్రి మీరే నడిపిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ కూడా మరొకసారి నా వందనములండి. మనం అందరం కూడా చివరి నెలలో ఉన్నాము కనుక మరి గత దినాలుగా గత వారాలుగా మనము ఈ యొక్క చివరి నెలను గురించి ధ్యానిస్తున్నాం. ఈ నెలకు చాలామంది పెట్టుకున్న పేరు ఏంటంటే ఆనంద మాసము. మరి ముఖ్యంగా క్రిస్మస్ నెల అని పిలుచుకుంటూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి కొన్ని విషయాలని ఈ వారం కూడా మనం ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని వారలారా. కనుక ఈ యొక్క మత్తయి సువార్త కానివ్వండి, మార్కు సువార్త కానివ్వండి, లూకా సువార్త కానివ్వండి, మరి యోహాను సువార్త, ఇందులో యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గురించి చాలా బాగా రాశారు. అయితే అందులో లూకా గారు వైద్యుడైనందువలన ఆయన చాలా స్కాన్ చేసి, ఇంకా మన మాటల్లో చెప్పుకోవాలంటే ఎక్స్రే తీసి మరీ రాసినట్లుగా రాశారు. కనుక లూకా సువార్తలో నుండి మనం ఒక సందర్భాన్ని గురించి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియ సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళించాలండి. ఇక్కడ మనం చూడగలిగితే మొట్టమొదటిగా ప్రజాసంఖ్య వ్రాయబడుతున్నటువంటి కాలం ఏ కాలము అంటే కైసరు అగుస్తు పరిపాలిస్తున్నటువంటి ఆ పరిపాలన కాలములో ప్రజాసంఖ్య వ్రాయబడుతున్నప్పుడు ఒక ఆయనంట తనకు ప్రదానము చేయబడినటువంటి తన భార్యను వెంటబెట్టుకుని తన సొంత ఊరికి వస్తూ ఉన్నారంట. అసలు ఆ వ్యక్తి తన సొంత ఊరిలోనే ఉండాలి. కాకపోతే యూదయ దేశంలో ఉన్నటువంటి బెత్లెహేముకు చెందినటువంటి యోసేపుకి, గలిలయ దేశానికి చెందినటువంటి నజరేతు అనే గ్రామానికి చెందినటువంటి మరియకి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె కన్య కాని దేవుడు ఆమె దయ పొందిందని ఎన్నిక చేసి ఆమె గుండా, ఆమె గర్భము గుండా యేసుక్రీస్తుని లోకానికి పంపించాలని దేవుడు ఆమెను ఎన్నుకుని కన్యకగా ఉన్నటువంటి ఆమెను గర్భవతిగా, పరిశుద్ధాత్మ చేత గర్భవతిగా చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది లేఖనాల ద్వారా. అయితే మరియా గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు గారు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటారు. ఎందుకో తెలుసా అండి, ఈ రోజు కూడా
మనం చూడగలిగితే కన్యక గర్భవతి అయితే లోకమంతా ఎటు రీతిగా ఉంటుందో మనకు తెలుసు. గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం, లోకమంతా కోడైకి వస్తుంది, ఏంటి వివాహం కాకుండా గర్భవతి అయిందంట అని. మరి అలాగే మరియ గారి విషయాన్ని కూడా అలా ఆలోచిస్తే ఇప్పుడు మనకైతే ఒక 4 రోజులు, ఒక 10 రోజులు అనుకుని వదిలిపెట్టేస్తారేమో. కానీ పాత నిబంధనలో మనం చూడగలిగితే పాత నిబంధన చట్టం, దేవుని చట్టం చాలా కఠినమైంది. కాబట్టి ఎవరో అనడం కాదు, కానీ ఒకవేళ అలాంటి తప్పు ఏదైనా జరిగితే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి తప్పు ఏదైనా జరిగితే ఒకవేళ వాళ్ళకి ఎలాంటి శిక్ష వెయ్యాలో దేవుడు రాయించాడు. ప్రతి దానికి ఏ శిక్ష, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వేయాలో, ఏ శిక్ష విధించాలో దేవుడే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడు. అందుకనే ధర్మశాస్త్రం చాలా కఠినమైనది, చాలా కఠినమైనది. కనుక అలాంటి ధర్మశాస్త్రంలో నడుస్తున్నటువంటి వారు యోసేపు గారు భయపడి ఏమనుకున్నాడంటే వీధిలో పెట్టడం కాదు, పెద్దల్లో పెట్టడం కాదు, కానీ నాకు ఎందుకు వచ్చింది, ఆవిడని ఎందుకు అవమానపరచాలి నేను అని రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు తన దూతను పంపించి, నాయనా నీ భార్యగా చేసుకోవడానికి ప్రదానం చేసుకున్నావు కదా, ఆమె పవిత్రురాలైన కన్యక కనుక ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయింది, కానీ ఆమె ఎటువంటి తప్పిదమేమీ చెయ్యలేదు. కనుక ఆమెను చేర్చుకొని దేవుడు మాట్లాడితే, కబురు పంపితే యోసేపు గారు తన మనసును మార్చుకుని దేవునికి లోబడి ఆమెను చేర్చుకొనుటకు యోసేపు పట్టణమైనటువంటి బెత్లెహేము పట్టణాన్ని విడిచిపెట్టి మరియ గారి పట్టణమైనటువంటి నజరేతు పట్టణానికి ఆయన వెళ్ళి ఆమెను చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, అలా చేర్చుకునే సమయంలోనే, అలా చేర్చుకున్న తర్వాత ప్రజా సంఖ్య వ్రాయబడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి రావాలంటే దావీదు పట్టణమైనటువంటి బెత్లెహేముకు రావాలని కౌరొచ్చింది. అప్పుడు నజరేతులో ఉన్నటువంటి మరియను తీసుకుని యోసేపు గారు తన స్వగ్రామం అయినటువంటి బెత్లెహేముకు ఆమెను తీసుకుని వచ్చాడు జనాభా లెక్కలు రాయించుకోవడానికి. ఆ సమయంలోనే ఆమెకు ప్రసవ దినములు నిండాయి. అర్థమైంది కదండి. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా మనం చెప్పుకునేదే, అయినా మరలా ఒకసారి క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. అయితే ఆ సమయంలోనే ఆమెకు ప్రసవ దినములు నిండాయంట. అయితే అక్కడ మనం చూద్దాం ఒకసారి 6వ వచనం నుంచి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి చోటు లేనందున, స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడు, ఇది రేపటి దినమందు మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ ఆయన ఎక్కడ పుట్టాడు రాయబడలేదు. ఆయన ఏ స్థలమందు పుట్టాడు, యోసేపు గారు పట్టణమే కదా, యోసేపు గారు ఇంటి దగ్గర పుడితే ఇంటి దగ్గర పుట్టాడని దేవుడు రాయించును, కానీ రాయించలేదు. మరి ఎక్కడ పుట్టాడు, సత్రంలో పుట్టాడంటే సత్రంలో చోటే ఇవ్వలేదంట. నిండు చూలాలైనటువంటి మరియకి సత్రంలో చోటు ఇవ్వలేదంట. అంటే మొత్తం అన్నీ నిండిపోయాయి, సత్రాలు నిండిపోయాయి, ఖాళీ ప్లేసులు నిండిపోయాయి, లేకపోతే ఎవరైనా ఇల్లులు ఉంటే బయట అరుగులుంటే అరుగులన్నీ నిండిపోయినాయి. ఎందుకు నిండిపోయినాయి అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ప్రజాసంఖ్య వ్రాయించుకోవడానికి వచ్చారు కనుక అవన్నీ నిండిపోయి సత్రంలో కూడా ఆమెకు చోటు లేదంట. ఆమెంట తన యొక్క బిడ్డను కని అంట, తన బిడ్డను కని, తన తొలిచూలు బిడ్డని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వరకు స్థలము లేనందున పశువుల తొట్టులో ఆయనని ఎక్కడ పడుకుండబెట్టింది, ఇది రాయబడింది. ఎక్కడ పడుకోబెట్టిందంట, ఆమె పశువుల తొట్టులో పరుండబెట్టిందంట. మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఆమె తన తొలిచూలు బిడ్డ అయినటువంటి యేసుక్రీస్తు వారినంట, ఆ శిశువునంట పొత్తిగుడ్డలతో చుట్టిందంట. ఈ విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. అందుకనే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠానికి మనం పెట్టుకున్న టైటిల్ ఏమిటి అంటే పొత్తిగుడ్డలు మనకి నేర్పుతున్నటువంటి పాఠం. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఈ పొత్తిగుడ్డలను మనం ఆలోచన చేయగలిగితే అసలు పొత్తిగుడ్డలు ఎవరైనా సరే అండి, లేనివాడు మొదలుకుని ఉన్నవారు వరకు ప్రతి ఒక్కరు కూడా పుట్టిన బిడ్డకి ఏ గుడ్డలు వేస్తారు అంటే పొత్తిగుడ్డలే వేస్తారు, అంటే పాత వస్త్రాలే వేస్తారు. ఎందుకు పాత వస్త్రాలు వేస్తారు అంటే అప్పటి వరకు 9 నెలలు ఎక్కడ ఉన్నాడు అంటే బిడ్డ తల్లి గర్భంలో ఉన్నాడు.
9 నెలలు తల్లి గర్భంలో ఎలాంటి ప్రదేశంలో ఉన్నాడు అంటే, ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే ఒక వెచ్చని స్థితిలో ఉన్నాడు. తల్లి గర్భంలో ఎలా ఉంటుందండి? వెచ్చగా ఉంటుంది. ఆ 9 నెలలు అలాంటి వాతావరణానికి అలవాటు పడినవాడు ఈ భూమి మీదకి ఈ వాతావరణంలోనికి రాగానే వాడు ఎలా ఉంటుందంటే వాడికి కొత్తగా ఉంటుంది. అందుకనే మరి డాక్టర్లు చెప్తూ ఉంటారు, అమ్మ ఎక్కువగా గుడ్డలు వేసి కప్పండి, చలిగాలి తగలనివ్వకండి. ఎందుకంటే అలవాటు లేదు ఈ వాతావరణం. అలవాటు పడేంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే పొత్తి గుడ్డలు అంటే పాత గుడ్డలు వేసి మనము బిడ్డని మరి వెట్ట కలిగిస్తూ ఉండాలి, వెచ్చదనాన్ని ఇస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఇది అందరూ చేసే పనే కదా. అందరూ పుట్టిన బిడ్డకి పాత గుడ్డలతో కప్పుతారు, పొత్తి గుడ్డలతో కప్పుతారు. మరి దీనిని గురించి దేవుడు ఎందుకు రాయించాడు? ఇది కూడా రాయించాలా? దీని ద్వారా మనకి ఏమైనా నేర్పించాలనుకుంటున్నాడా? అవునండి, దేవుడు ఏది రాసినా కూడా మనకి ఏదో పాఠం మనకు నేర్పించాలనుకుంటున్నాడు ఆయన. ఇక్కడ మనం చూడగలిగితే సత్రములో చోటు లేదు. అది కూడా ఏంటి, అసలు సత్రంలో చోటు లేకపోయింది. అది కూడా రాయించాలంటే దాని ద్వారా కూడా దేవుడు మనకు పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. కనుక ఇక్కడ పొత్తిగుడ్డలతో చుట్టి అన్న పదాన్ని మనం ఆలోచన చేయగలిగితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, ఒకవేళ మనం దీనిని బట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఆలోచించుకుంటే ఈ పొత్తిగుడ్డల పక్కన మన జీవితాన్ని పెట్టి కొంతసేపు మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అసలు పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ పరలోక వైభవంలో ఉన్నటువంటి ఆయన పొత్తిగుడ్డలలోనికి ఎందుకు వచ్చాడు? అలాంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆయన పొత్తిగుడ్డలలోనికి పాత వస్త్రాలకి రావలసినటువంటి అవసరం ఎందుకు? ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటను మనం ఒక్కసారి చూడగలిగితే ఈ కొత్త నిబంధనలోకి మనం రాగలిగితే చూడండి ఒక్కసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలని చదువుకుందామండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చాలని ఈ మాటలు మనం ఆలోచన చేయగలిగితే ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఏమంటున్నారు అంటే, ఆయన దేవుని స్వరూపమై ఉండి అంట. ఆయన ఎవరంట? ఆయన దేవుని స్వరూపమై ఉండి. ఆయన మనసును ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన పొత్తిగుడ్డలలోనికి పరలోక నివాసాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన పొత్తిగుడ్డలలోనికి వచ్చాడు అంటే మీకు ఏదో చెయ్యాలని ఆయన వచ్చాడు. అదే ఆయన మనస్తత్వం ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి అని 5వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. దేవుని స్వరూపం అంటే ఎలాంటిదండి? తిమోతి పత్రికలో రాస్తూ ఏమంటాడు అంటే, ఆయన సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు. ఎవరండి? దేవుడు. ఎలాంటి వాడంట? సమీపింపరాని తేజస్సు కలిగిన వాడంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఎలాంటి స్వభావం కలిగిన వారు, లేకపోతే ఎలాంటి స్వరూపం కలిగిన వారు అంటే ఈయన కూడా అలాంటి వాడే. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుటకు నా తండ్రితో ఉంటే నాకు ఎంత వైభవం ఉంటుంది కదా అని అనుకోకుండానంట, అయ్యో ఇలాంటి వైభవాన్ని నేను విడిచిపెట్టేసి నేను మానవ రూపిగా నేను పాత గుడ్డల్లోనికి వెళ్ళడం ఏంటి అని అనుకోలేదంట. మనుషులుగా మనం ఆలోచిస్తే ఒక రేంజ్కి మనం అలవాటు అవ్వేమనుకోండి, మనం కింద స్థితిలోంచి మనం పై స్థితిలోకి వెళ్ళామనుకోండి, మరలా కింద స్థితిలోనికి రావాలంటే ఇష్టపడరు, ఎవరికి ఇష్టపడదండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారిని మనం చూడగలిగితే దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటంట ఇది విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదంట. అయ్యో ఇది విడిచిపెట్టేస్తే ఎలాగా, ఇంత వైభవాన్ని విడిచిపెడితే ఎలాగా,
పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతుంటే భలే ఉంటుంది కదా. ఇలాంటి దాన్ని విడిచిపెట్టేసి నేను భూమి మీదకి పాత గుడ్డలలోనికి పొత్తి గుడ్డలలోనికి వెళ్ళడం ఏంటి అని అనుకోలేదంట ఆయన. చూడ కింద మాటలో మనం చూడగలిగితే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని, దేవుడి స్వరూపంలో ఉన్నటువంటి ఆయన ఏ స్వరూపంలోకి వచ్చాడండి? దాసుని స్వరూపంలోనికి రావడానికి ఇష్టపడ్డాడంట. దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆయన దావీదు కుమారుడు. దావీదు ఎవరండి? నరుడే కదా. దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆయన దావీదు కుమారుడుగా పిలవబడుటకు ఇష్టపడ్డాడంట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి వంశావళి అని రాయబడుతుంది. అసలు దేవుని కుమారుడైనటువంటి ఆయన ఇక్కడికి వచ్చి ఎలా పిలువబడుతున్నాడండి? దావీదు కుమారుడుగా పిలవబడుతున్నాడు. దేవుని స్వరూపం కలిగినటువంటి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. అంటే ఈ మాటల్లో మనం చూడగలిగితే తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అన్న మాట మనకు రాయబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నారు అంటే నిజంగా మనం చూడగలిగితే ఆయన పొత్తిగుడ్డలలోనికి వచ్చి మనకి ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన పొత్తిగుడ్డల్లోనికి వచ్చి మనకి ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. దాని గురించే మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చాలండి. ఎవరంట ఆయన? ఆయన ధనవంతుడయుండి. ఈరోజు ప్రపంచంలో పలానా వ్యక్తి ధనవంతుడు అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారు అందరికంటే ధనవంతుడంట. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంట. ఈ భూమిలో దాచిపెట్టినటువంటి బంగారంలో కొంత సంపాదించిన వాడిని కుబేరుడు అంటున్నాం, ధనవంతుడు అంటున్నాం. అసలు అది పెట్టినప్పుడే ఉన్నవాడు, అసలు అది పెట్టినప్పుడే దగ్గర ఉన్నవాడు, ఈ సర్వ సృష్టిని కలిగించినప్పుడు దగ్గర ఉన్నవాడు ఎవరంటే ఆయనేనంట. శిల్పియు నిర్మాణకుడు ఆయనేనంట. ఎవరండి? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు తన తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నది ప్రతిదీ కూడా ఎవరిది? యేసుక్రీస్తు వారిదే. అయితే ధనవంతుడయుండి కూడానంట ఎందుకు దారిద్రాన్ని కోరుకున్నాడు అంటే, మనలో ఉన్న దారిద్రాన్ని తీసివేసి అది ఆయన మీద వేసుకుని మనల్ని ధనవంతులు చేయాలని. ఈరోజు ఎన్ని ఉన్నా కానివ్వండి, ఎన్ని ఉన్నా పరలోకాన్ని మాత్రం కొనలేరండి. ఆ పరలోకాన్ని ఇవ్వాలంటే కేవలం యేసుక్రీస్తు వారే నేనే మార్గం అని చెప్పారు. కాబట్టి అలాంటి యేసుక్రీస్తు వారిని మనం పొందితే ఏ ధనమక్కలు వద్దని పరలోకాన్ని కొనుక్కోవడానికి, కేవలం యేసుక్రీస్తు వారు ఉంటే మన పరలోకానికి వెళతాం. అంటే ఎంత ధనవంతులుగా చేశాడు. కేవలం క్రీస్తు వారిని మనం అంగీకరిస్తే మనం ధనవంతులమంట. ఈ లోకంలో ఎంత ధనవంతులైనప్పటికీ కూడా పరలోకానికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. కేవలం యేసుక్రీస్తు వారి వలనే మనం పరలోకానికి వెళ్తాం. అంటే అంత గొప్ప స్థితిలో, అంత గొప్ప వైభవంలో ఉన్నటువంటి ఆయన పొత్తిగుడ్డలలోనికి రావడానికి కారణం ఏంటంటే, మనం దారిద్ర్యంలో ఉండకూడదని, మనల్ని ధనవంతులు చేయాలని, మనకి పట్టు వస్త్రాలు అలంకరించాలని, మనకి రక్షణ వస్త్రాలు అలంకరించాలని ఆయన పొత్తిగుడ్డలలోనికి వచ్చాడు. ఆయన రాకపోతే పొత్తిగుడ్డలలోనికి మనకు రక్షణే లేదు. ఆయన పొత్తిగుడ్డలలోనికి రాకపోతే మనకి ఉల్లాస వస్త్రమే లేదు. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఆయన పొత్తిగుడ్డలలోనికి వచ్చిన తర్వాత మనం ఏ యొక్క వస్త్రాన్ని మనం సంపాదించుకోవాలో దానిని గురించి మనకి బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనకు రాస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఇక్కడ మనం చూడగలిగితే మరియ దగ్గరికి వచ్చి దేవదూత ఏమంటుంది అంటే, లూకా సువార్తలో మరియ దగ్గరికి వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పి, నీవు కన్యకవే కానీ పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భవతి అవుతున్నావు, నువ్వు కుమారుని కంటున్నావు, పుట్టబోవాడు ఎలాంటి వాడు అవుతాడు, ఎంత గొప్పవాడు అవుతాడని యేసుక్రీస్తు వారిని గురించి ముందే ఎవరు చెప్పారండి? మరియకి దేవదూత చెప్పింది. మరి దేవదూత చెప్పినప్పుడు మరియకి పుట్టబోవాడు మహోన్నతుడు, పుట్టబోవాడు దేవుని కుమారుడు అని తెలుసు కదా. మరి ఆయన పుట్టినప్పుడు
ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలు మానేసి పట్టు వస్త్రాలు వేయొచ్చు కదా అని చాలామంది అనుకొచ్చింది. ఎందుకంటే చుట్టాలు వస్తారని తెలిస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామండి, అంతే కదా. సడన్గా చుట్టాలు వచ్చారనుకోండి, సడన్గా మనం ఏదోటి ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సడన్గా కాదు, ముందే మరియమ్మకి తెలుసు. ఏమని తెలుసు అంటే వస్తున్నవాడు మహోన్నతుడు, వస్తున్నవాడు దేవుని కుమారుడు, వస్తున్నవాడు రాజు అని తెలుసు. మరి అలాంటప్పుడు మరియమ్మ ఈ యొక్క పొత్తిగుడ్డలు మానివేసి పట్టు వస్త్రాలు వెయ్యాలి కదా అని చాలామంది అనుకుంటారు. నిజంగా మరియమ్మ కుటుంబాన్ని, యోసేపు గారి కుటుంబాన్ని మనం ఆలోచిస్తే ఒక మధ్యతరగతి కుటుంబంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను దేనిని బట్టి ఈ మాటను చెప్పగలను అంటే ఇదే లూకాసు వార్తలో మనం చూడగలిగితే, ఇదే రెండవ అధ్యాయంలో మనం చూడగలిగితే 21వ వచనంలో రాయబడిన మాటను మీరు చూడగలిగితే, ఆ శిశువుకు సున్నతి చేయవలసినటువంటి 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయనకు ఆయన పడకముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి అని రాయబడింది. అంటే 8వ దినమందు, యేసుక్రీస్తు వారు పుట్టిన 8వ దినమందు. ఆ కింద మాటలో మనం చూడగలిగితే, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ శుద్ధి చేసుకుని దినము గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠించబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనకు ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురములైనను బలిగా సమర్పించుకొనుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని వచ్చరి. ఇక్కడ మనం చూడగలిగితే ఏం సమర్పించారంట? వారు గువ్వలను సమర్పించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. అంటే లేని స్థితిలో ఉన్నవారైతే మెత్తని పిండిని సమర్పిస్తారు, అదే మధ్యతరగతి వారైతే గువ్వలను సమర్పిస్తారు, అదే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారైతే గొర్రె పిల్లను దహన బలిని అర్పిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా. అంటే దీనిని బట్టి ఇక్కడ యోసేపు మరియల యొక్క కుటుంబం మధ్యతరగతి కుటుంబముగా మనము ఆలోచించడానికి వీలు కలుగుతుంది ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ అలాంటి స్థితిలో ఉన్నటువంటి మరియా ఆయనకు పొత్తిగుడ్డలనే సిద్ధపరిచింది. అంటే మరియకున్న ఆలోచన కాదు, కానీ దేవుని సంకల్ప ప్రకారముగా ఆయన అలాంటి పరలోక వైభవాన్ని వదిలిపెట్టి పొత్తిగుడ్డలలోనికి రావాలి, అంతగా తగ్గించుకోవాలని దేవుడు రాయించినటువంటి లేఖనాలు నెరవేర్చుగాను ఇది ఎలా జరిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. మరొక విషయాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము, 15వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, ఒక తండ్రి కుమారుని యొక్క సంబంధాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలను చూద్దామండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుతుము. ఒక తండ్రి తన కుమారునికి ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని ఎప్పుడు తొడిగిస్తున్నాడు అంటే ఆ కుమారుడు వ్యాపారం చేసుకుందామని వచ్చినటువంటి వాటా పట్టుకుని వెళ్ళిపోయాడు, నష్టపోయాడు, అన్నీ కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఏం జరిగిందంటే, మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం, బాధలోనే ఏం కలుగుతుందంట? బోధ కలుగుతుందంట. అంటే అన్నీ కోల్పోయిన తర్వాత ఏమొచ్చింది? అతనికి బుద్ధి వచ్చిందంట. ఆ ముందు మాటలో ఉంటుంది, బుద్ధి వచ్చి అప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి దగ్గర పనివారే సమృద్ధిగా ఆహారం తింటున్నారు, కానీ నేను నా తండ్రికి కుమారుడినై కూడా ఇక్కడ నేను పందులు తినే పొట్టును కూడా తినడానికి నాకు లేదు. ఎందుకు వచ్చింది నాకు ఈ జీవితం? నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రి పనివారిలో ఒక్కడిగా అయినా నన్ను చేర్చుకోమని నేను అడుగుతాను అంటున్నాడు. అంటే అంతగా తగ్గించుకున్నాడు. అంటే ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగింది ప్రియమైన దేవుని వారు. నేను చేసింది తప్పు,
నేను చేసింది తప్పు. అందుకునే తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నీకును పరలోకమందున్న దేవునికి వ్యతిరేకంగా నేనేం చేశాను? పాపం చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఇక నీ కుమారుడుగా ఉండే అర్హత నాకు లేదు కాబట్టి నన్ను నీ పనివాళ్ళలో ఒక్కనిగా నన్ను స్వీకరించని. ఎప్పుడు పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నాడో, ఎప్పుడు తనను తాను పూర్తిగా తగ్గించుకుని పశ్చాత్తాపం కలిగి ఆ మాటల్లో అతడు తన స్వభావాన్ని కనపరుస్తున్నాడో తండ్రికి అర్థమైంది. తండ్రి వెంటనే ఏమంటున్నాడు అంటే, ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకురండి నా కుమారుడికి. పశ్చాత్తాపం పడ్డాడు అంటే చనిపోయి మరలా బ్రతికాడని అర్థం. ప్రియమైన దేవుని వారలారా, చనిపోయి నా పాప స్థితిలో నేను చనిపోయి మరలా నేను బ్రతికాను. పాప స్థితిలో నేను పాపం చేశాను, తప్పిదాలు చేశాను, ఎన్నో లోపాలు నాలో ఉన్నాయి. కానీ నేను కొత్త పశ్చాత్తాపం వచ్చింది అంటే వాటన్నిటిని విడిచిపెట్టేస్తున్నాను. చూడండి, జైల్లో కూడా అంటారు కదా, అతనిలో మార్పు వచ్చింది కాబట్టి ఇదిగో ఆగస్టు 15కి అతన్ని విడుదల చేశారు. ఇలా మనసు మార్చుకున్నాడు. ఇక మీదట నేను దోపిడీలు చేయను, ఇక మీదట నేను హత్యలు చేయను అన్నటువంటి ఒక మంచి మనస్తత్వంలోనికి వచ్చాడు కాబట్టి అతనికి విడుదల వచ్చింది. అలాగే అలాంటి మనసే, పశ్చాత్తాప మనసు ఇతనికి వచ్చింది కాబట్టి ఈ చిన్న కుమారుడికి తండ్రి వెంటనే అంటున్నాడు, ఇదిగో నా కుమారుడికి ప్రశస్త వస్త్రాన్ని తీసుకురండి. ఇలాంటి మాటనే మనం అపోస్తుల కార్యాలలో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు. చాలండి, ఇక్కడ మనం చూడగలిగితే ప్రతి ఒక్కరూ కూడా వాక్యం వినిన తర్వాత అంట, వాక్యము హృదయంలో ఏం చేయబడిందంట? పొడవబడిందంట. వాక్యం హృదయంలో పొడవబడిందంట. పొడవబడతాం అంటే ఏంటి? తన తప్పు ఏదుందో దాన్ని ఎత్తి చూపించింది వాక్యం. అందుకనే వాక్యం అనే దర్పణం అని మనం ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. వాక్యం అనే దర్పణం మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో మనకు కనిపిస్తుంది, మన యొక్క లోపాలు కలిగిన స్థితి ఎలా ఉందో మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే దర్పణం అంటాం. ఇక్కడ పేతురు గారు ప్రసంగించినప్పుడంట 3,000 మంది బాప్తిసం పొందారని మనం చెప్పుకుంటాం కదా. అందుకనే యేసుక్రీస్తు వారు పేతురుని అన్నారు, నీ బండ మీద నా సంఘాన్ని కడతానని, నీ బండ మీద నా సంఘాన్ని కడతానని. ఆ వాక్యాన్ని విన్న తర్వాత అంట వారి హృదయాల్లో పొడవబడిందంట. అంటే నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ పాపం ఉంది, నీలో ఇది ఉంది, ఈ లోపం ఉంది, దీన్ని నువ్వు సరి చేసుకో, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది పాపం అని గుచ్చి పొడుస్తూ ఉన్నటువంటి ఆ మాటల్లో వారికి అర్థమయ్యాయండి. వెంటనే వారు ఏమంటున్నారు అంటే, మేమేం చెయ్యాలి? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిస్మ తీసుకున్నప్పుడు కూడా ప్రజలు ఏమంటున్నారు అంటే, ఆయన బోధ ఆలకించి అయ్యా మేమేం చెయ్యాలయ్యా. ఇక అక్కడ ఏమంటున్నారంటే యోహాను గారు అంటున్నారు, ఇదిగో నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నీ జీతంతోనే నువ్వు సంతోషపడు, పై దాని మీద నువ్వు ఆశించకు. ఇదిగో నువ్వు నేరస్తులను పట్టుకుంటున్నావా, ఒక పోలీసు వ్యవస్థకు సంబంధించిన వాడువా, అయితే నువ్వు నేరం చేసిన వాడినే పట్టుకో, అర్ధాంతరంగా నేరం చెయ్యని వాడిని పట్టుకో. ఇలా ఎన్నో హెచ్చరికలు అక్కడ యోహాను గారు చెప్తూ ఉంటారు. అంటే హృదయంలో వాక్యం వెళ్ళినప్పుడు, పొడవబడినప్పుడు అంట మేమేం చెయ్యాలి అంటే, మేము చేస్తున్నదంతా తప్పు అని వారు తెలుసుకున్నారు. కనుక ఇలా మనం ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే పేతురు గారు ప్రసంగానికంట వారి హృదయంలో పొడబడినప్పుడు మేమేం చేయాలని పేతుర్ని అడిగినప్పుడు, అపోస్తుల్ని అడిగినప్పుడు అంట పేతురు గారు ఏమంటున్నారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొందాలి. మీరు ఎప్పుడైతే నేను పాపిని గ్రహించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి వల్లనే రక్షణ ఉందని గ్రహించావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వారి వల్లనే నాకు రక్షణ కలుగుతుంది, పాపం పోతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, అప్పుడే నీ తండ్రి అయినటువంటి దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ప్రశస్తమైన వస్త్రాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అలాగే చిన్న కుమారుడు కూడా తండ్రి వచ్చాడు, ఇంకా ఏం మొదలు పెట్టలేదు, పని చేస్తేనే కదండి, ఒక 2 రోజులు ఉంటేనే కదా వీడు మారాడా లేదా అన్నది తెలుస్తుంది.
కానీ తండ్రి తన కుమారుని యందు చాలా నమ్మిక పెట్టుకున్నాడండి. అందుకనే తండ్రి నేను మారిపోయాను, ఇక మీదట నీ కుమారుడుగా ఉండే అర్హత లేదని పశ్చాత్తాపంతో మాట్లాడేసరికి తండ్రి పొంగిపోయాడు. ఇదిగో అతని మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకున్నాడంట, ప్రశస్త వస్త్రాన్ని ధరించాడంట, ఉంగరాన్ని పెట్టించాడంట, ఇదిగో మంచి విందు చేస్తున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో క్రీస్తు వారి దగ్గరికి వస్తావో అడుగులు వేసి, అప్పుడే పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి సంతోషం. చూడండి, పోలీసు వారి దగ్గరికి మనం చూడగలిగితే వాడు తప్పు ఒప్పుకోనంతసేపు వాడికి ఏం పడతా ఉంటాయి, దెబ్బలే పడతా ఉంటాయి. లేదు నేను చేశానండి, ఇదిగో నా కుటుంబ పరిస్థితిని బట్టి చేశాను, లేకపోతే ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నేను చేయవలసి వచ్చిందని తన తప్పును ఒప్పుకున్నాడు అనుకోండి, కొడతారు అప్పుడు. అలాగే మనము కూడా పశ్చాత్తాపంతో మనం చేసినవన్నీ వదిలిపెట్టి ఒప్పుకొని, బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, ఇదిగో నేను పాపినని నువ్వు ఒప్పుకుంటే, నేను పాపిని కాదు, నాలో ఏ పాపం లేదని ఒకవేళ నువ్వు అనుకున్నావా, నువ్వు దేవుణ్ణి అబద్ధికుడిని చేసినట్టు. అంటే పాపము లేనివాడు ఎవడో కూడా నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడంట. యథార్థవంతులుగా పుట్టినటువంటి మనలోనికి పాపం ఎలా వస్తుంది అంటే, వివిధమైన తంత్రాలను మనము కల్పించుకుంటున్నాం. మనం కల్పించుకునంట మనం పాపాన్ని సంపాదించుకుంటున్నాం. అలాంటి పాపాన్ని కడిగివేయడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి పొత్తిగుడ్డలలోనికి మానవ రూపంలోనికి రావాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని వల్ల ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం తండ్రి దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే ఒప్పుకుంటామో, తండ్రి ఇక మీదట నేను చచ్చిపోతున్నాను, ఇక మీదట క్రీస్తులో నేను బాప్తిసం ద్వారా నేను నూతన సృష్టిగా మారబోతున్నాను, ఇక మీదట నా యందు నేను కాదు కానీ క్రీస్తే నా యందు కనిపించాలి అని బాప్తిసం ద్వారా ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని మనం విడిచిపెట్టేస్తామో, మనము నీతిమంతులుగా ఎంచబడతాం. దేవుడు ప్రశస్తమైన వస్త్రాన్ని మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని వల్ల చూడు, మరొక మాటను కూడా మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, 7వ అధ్యాయము 13 వచనాన్ని చూద్దాం. 13, 14. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే, అయ్యా ఎవరయ్యా ఈ పెద్దలందరూ ఎవరు? ఒక దర్శనాన్ని చూస్తున్నారు. ఎవరు? ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారంట. పద్మాసు ద్వీపములో ఉండి, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే అన్నమాను జైలు అంటారు. సముద్రానికి మధ్యలో ఉంటుందంట కదండి. పారిపోవడానికి కానీ తప్పిపోవడానికి కానీ ఎటువంటి అవకాశం కూడా ఉండదని చెప్తారు. అలాంటిదే పద్మాసు ద్వీపం, సముద్రంలో ఉన్నటువంటి ఒక దీవి, అదే ఒక జైలు ఆ రోజుల్లో. అలాంటి జైల్లోనంట, అలాంటి దీవిలోనంట ఎవరిని వేశారంటే యోహాను గారిని వేశారు. అలాంటి వృద్ధాప్యమందు అందులో ఉండే అంట దేవుని దర్శనాన్ని చూస్తూ ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. అనేక మార్లంట ఈ దైవ దర్శనాన్ని చూసినప్పుడు దాన్ని ఆయన మనసులో నిగ్రహించుకోలేక సొమ్మసిల్లి పడిపోతూ ఉండేవాడంట. అలాంటప్పుడు దేవుని దూత వచ్చి ఆయన్నంట తట్టి లేపి ఆయన్ని బలపరిచేదంట. ఆయన మాటల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన చూస్తూ ఉండగా పెద్దలైన వారు కొంతమంది కనిపించినప్పుడంట తెల్లని వస్త్రాలు వేసుకుని కొంతమంది పెద్దలు కనిపిస్తున్నప్పుడు అయ్యా ఎవరు వారు అని అడిగినప్పుడు దేవదూత ఏమని మాట్లాడుతుందంటే, వారు ఎవరు అంటే వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు వీళ్ళు. అంతేకాదు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కుని తెలుపు చేసుకున్నవారు అని చెప్తుంది దేవదూత. ఏమిటి రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటే తెలుపు అవుతాయా ఎరుపు అవుతాయా? నీరు మందు పెట్టగానే మనము వస్త్రాలు ఏ కలర్లోకి వస్తాయండి? నీరు మందు రంగులోకే వస్తాయి. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉతుక్కుంటే ఒకవేళ వస్త్రాలు ఎరుపు రంగులోకి రావాలి మనం మామూలుగా శారీరకంగా ఆలోచిస్తే. కానీ ఇది శారీరకంగా ఆలోచించడానికి దేవుడు రాయించలేదు, కానీ ఆధ్యాత్మికంగా ఆలోచించడానికి రాయించాడు. కనుక గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఒకవేళ ఉతుక్కున్నా మరలా మలినమైపోద్ది, మరలా ఉతికినా మరలా మలినమైపోద్ది వస్త్రం. కాబట్టి మనం వేసుకునే వస్త్రాన్ని గురించి దేవుడు రాయించట్లేదు, కానీ మన లోపల ఒకటి ఉంది, దాన్ని వస్త్రంతో పోలుస్తున్నాడు. ఏంటి అది
అంటే హృదయం, ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక ఈ శ్రమల నుండి వచ్చినటువంటి ఈ పెద్దలైన వారు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా తమ హృదయాలను ఏం చేసుకున్నారంట? గొర్రెపిల్ల రక్తంతో కడుక్కున్నారంట. తమ హృదయాలను ఏం చేసుకున్నారంట? తెలుపు చేసుకున్నారంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే వస్త్రాన్ని కాదు, ఇక్కడ హృదయాన్ని తెలుపు చేసుకున్నట్లుగా మనకి బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందువలనే వారు దేవుని సింహాసనమందుండి దేవునితో ఆనందాన్ని అనుభవిస్తున్నారంట. ఎవరండి? శ్రమల గుండా వచ్చిన వారు. బైబిల్ గ్రంథంలో చూస్తే భక్తులైన వారు ఎన్ని శ్రమలు అనుభవించారండి, ఎన్నో శోధనలు అనుభవించారు. ఏంటి మాకు ఎలాంటి శోధనలు వస్తున్నాయి, ఎలాంటి శ్రమలు వస్తున్నాయి అని ఎప్పుడు కూడా వారు చింతించలేదు. ప్రియమైన దేవుని వారులారా, పౌలు గారు కానివ్వండి, యోబు గారిని కానివ్వండి, మనం చూడగలిగితే యోబు గారి జీవితం కూడా అంతే. యోబు గారి జీవితంలో నిజంగా దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడంటే యథార్థవంతుడని తన జీవిత కాలంలో యథార్థతను వదిలిపెట్టలేదు. తన భార్య ప్రోత్సహించింది, యథార్థతను వదిలే దేవుని దూషించని. తన స్నేహితులు తన దగ్గరకు వచ్చారు, ఎన్నో కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నప్పటికీ కూడా యథార్థతను వదిలిపెట్టని వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఇక్కడ కూడా మనం చూడగలిగితే తమ వస్త్రాలు, తమ హృదయాన్ని అంటే ఏం చేసుకున్నారంట? తెలుపు చేసుకున్నారంట. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి వచ్చామో, ఎప్పుడైతే పశ్చాత్తాపంతో క్రీస్తులోనికి వచ్చామో, దేవుడు మనకు ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాడు. క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత మన హృదయం ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. వస్త్రాన్ని ఎలా అయితే అస్తమాను మనం ఉతుకుతూ ఉంటాం, వేసుకుంటూ ఉంటాం, ఉతుకుతూ ఉంటామో, హృదయానికి కూడా ఎల్లప్పుడూ ఏం కావాలో తెలుసా అండి? వాక్యం కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఎందుకో తెలుసా? ఇర్మియా గారు రాస్తూ ఏమంటున్నారు అంటే, హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగిందంట. దేనికంట వైరస్ వస్తుందంట? మనిషిలోని హృదయానికే వ్యాధంట. కనుక దీనికి వ్యాధి పట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తూ ఉండాలి? కరోనా రాకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా కడగాలి. చేతులు శుభ్రంగా కడుగుతూనే ఉండాలి. ఇదే కదా మనం నేర్చుకున్నాం కరోనాలో. అలాగే హృదయానికి జబ్బు కలగకుండా, తెగులు కలగకుండా, తెగులు అంటకుండా ఉండాలి అంటే మనం హృదయానికి ఏమంది ఇవ్వాలండి? అదేమన్నా వచ్చేదా పోనీ కడుక్కొని పెట్టుకోవడానికి? లేదు, వాక్యముతో ఉదక స్నానం చేయించాలి. అలా వాక్యముతో ఉదక స్నానం చేయించారు కాబట్టి తమ హృదయాలను తెలుపు చేసుకున్నారంట ఈ పెద్దలు. అలా తెలుపు చేసుకున్నారు కాబట్టి దేవుడి సన్నిధిలోనే ఆనందిస్తూ కనిపిస్తున్నారంట. యోహాను గారికి కనిపిస్తున్నటువంటి దర్శనం. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, మరొక మాటను కూడా మనం చూడగలిగితే ఎప్పుడైతే మనము కడుక్కుని రక్తంలో ఉన్నామో, దేవుడు మన హృదయాన్ని తెల్లని వస్త్రముగా మలచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, 10వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, కింద లైన్లో ఉన్నటువంటి మాటను, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, రక్షణ వస్త్రము దేవుడు మనకంట, దేవునిలో మనం ఎప్పుడైతే పశ్చాత్తాప పొంది బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుని మనము మన హృదయాన్ని తెలుపు చేసుకోవడానికి దినదినము వాక్యంలో మనం ఉంటున్నామో, తర్వాత దేవుడు మనకి ఏమిస్తాడంట? ఆయన రక్షణ వస్త్రం. అంటే మన చుట్టూ ఆయన ఏమి ఉంచుతాడు అంటే రక్షణ కవచనాన్ని ఉంచుతాడంట. మన చుట్టూ ఏమి ఉంచుతాడంటే రక్షణ కవచను. ఇప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, దేవుడు నా చుట్టూ ఏముంచాడు? రక్షణ కవచనాన్ని ఉంచాడు, నాకు ఏ అపాయము. అందుకనే కీర్తనల గ్రంథంలో, నా పక్క 1000 మంది పడినను, నా కుడి పక్క 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఎందుకు రాదు? దేవుడు ఒక కవచనాన్ని నీ చుట్టూ వేశాడనేటువంటి నమ్మకం నీకు కలిగింది. ఎప్పుడు కలిగింది అంటే, నువ్వు పశ్చాత్తాపంతో పాపాన్ని విడిచిపెట్టేసి క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు ఈ యొక్క రక్షణ అనుభవం అనేది, రక్షణ వస్త్రం అనేది, అనుభవం అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. చూడండి, అదే మాట కింద మాటలో మనం చూడగలిగితే, నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నావు. ఏమంటున్నాడండి? నీతి అను పైబట్ట అంటే నీతి అనే వస్త్రం. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు రక్షణలోనికి వచ్చేసావో, దేవుని హస్తము కిందకు నువ్వు ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క రక్షణలో కొనసాగుతున్నావో, దేవుడు మరొక వస్త్రాన్ని నీకు ఇస్తాడంట. అదేంటి అంటే నీతి అనే వస్త్రము. నీతి అనే వస్త్రాన్ని మనం ఎప్పుడైతే పొందుకున్నామో,
మన మాటలో నీతి ఉంటుంది, మన క్రియలలో నీతి ఉంటుంది, అంటే యథార్థత ఉంటుంది. ప్రియమైన దేవుని వర్లారా, ఒక అబద్ధాన్ని పలకాలంటే మనకి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అందుకనే యెషయా భక్తుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క ప్రేరణతో ఆయన రాస్తూ ఏమంటున్నారంటే, ఇదిగో నీకు రక్షణ వస్త్రాన్ని ఆయన ధరింపచేశాడు, నీతి అనే పైబట్టని నీకు వేశాడు. నీతి అనే పైబట్ట ఇప్పుడు లోనేసుకున్న బట్ట కన్నా పైన వేసుకున్న బట్టే కనిపిస్తుంది, అంతే కదండి. పైబట్ట అంటే నీతి అనే పైబట్ట. ఇదిగో రక్షణ అనేది నువ్వు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావు ఎవరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే చాలామంది గృహాల్లో వింటూ ఉంటాను నేను, వారు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నారో వారి గృహాల్లోనే తెలియకుండానే రహస్యంగా దేవుని పిల్లలుగా బ్రతుకుతూ ఉంటారు. మన విజయనగరం ఈ సైడు పార్వతీపురం ఆ సైడు ఒక గ్రామం ఉంటుంది, ఏంటంటే అది ఇచ్చాపురం. ఒకే ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో సుమారు ఒక 50 మంది వరకు ఉంటారు. అంటే ఒక పెద్ద కుటుంబం అన్నమాట. ఆ కుటుంబానికి యజమానురాలు ఎవరంటే తల్లిగారు. ఆ తల్లిగారంట మొట్టమొదటిలో దేవుని గురించి తెలుసుకుని ఈయన ద్వారానే మోక్షానికి వెళ్తామన్నటువంటి రహస్యాన్ని తెలుసుకున్నంట దేవుణ్ణి రహస్యంగా ఆమె ప్రార్థిస్తూ ఉండేదంట. అయితే అలాంటి దేవుని కోసం నేను తెలుసుకోవాలని అంట ఆమె పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామానికి వెళ్ళి ఒక సంఘానికి వెళ్ళి కొన్ని మాటలు విని వస్తూ ఉండేది. అలా 2 మార్లు జరిగింది. తన భర్తగా తెలిసింది. ఏం తెలిసిందంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు ఆమె ఏమీ వంక దొరకలేదండి. ఆమె నోటికి ఏది వచ్చిందంటే, నాకు పళ్ళు సలుపుగా ఉన్నాయండి, చూపించుకోవడానికి వెళ్ళాను అని చెప్పిందంట. తర్వాత కాలంలో పళ్ళుకు చూపించుకోవడానికి వెళ్ళావు, అయితే అలాగేలే అని ఏమనలేదండి. ఇదే అదునుగా చూసుకుంది ఆమె. ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల ఆమెకు తృష్ణ కలిగిందో అప్పుడు వాక్యం వినడానికి వెళ్ళడం మళ్ళీ వచ్చినప్పుడు తన భర్త అడుగుతాడు కదా, పళ్ళు చూపించుకున్నావా అని అడుగుతాడు. కాబట్టి ఆమె ఏం చేసేదంటే వాక్యం అంతా వినేసిన తర్వాత అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఓ పన్ను పెరికించుకోవడం, గట్టిగా ఉన్న పన్నండి. అంటే ఇప్పుడు ఆధారం చూపించాలి కదా. అంటే అంత దేవుడి వాక్యం పట్ల అంత తృష్ట కలిగి ఆమె జీవించినట్లుగా మనకు కనిపిస్తుంది. అలా తన యొక్క కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే మంచి దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అండి. ఆ రోజుల్లో అసలు యేసుక్రీస్తు వారు మాట ఎత్తితేనే ఆ కుటుంబంలో నుంచి బహిష్కరించేటువంటి కుటుంబాలు. ఈరోజు మనకు అలాంటి కుటుంబాలు ఎక్కడ కనిపించవండి. అంత నిష్ట కలిగినటువంటి కుటుంబాన్ని, తన కుటుంబం అంతటినీ కూడా క్రీస్తులోనికి మార్చుకుంది. ప్రియమైన దేవుని వర్లారా, క్రీస్తులోనికి మార్చుకుంది. ఈరోజు ఎక్కడికైనా ఒక మీటింగ్కి వచ్చారంటే తన కుటుంబం అంతా వస్తారండి. ఈరోజు సుమారు ఒక 60 మంది అండి. ఆవిడ కుమారులు సుమారు 4-5, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవల భర్తలు, వాళ్ళ పిల్లలు, ఇలా కుటుంబం అంతా కుటుంబ సమేతంగా వస్తూ ఉంటారు. ఎక్కడికి వచ్చినా ఎందుకో తెలుసా? సాక్ష్యాన్ని పంచుకోవడానికి. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే నీతి అనే పైబట్టను దేవుడు మనకు ధరింపచేశాడు. మనము క్రీస్తు విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే, ఇదిగో మన సమాజ విషయంలో ఎలా ఉండాలంటే మనం మన నీతి కనిపించేటట్లుగా ఉండాలి. మన నీతి ఎలా కనిపిస్తుంది? మన క్రియల ద్వారానే కనిపిస్తుంది. మనం న్యాయముగా యథార్థంగా నడుచుకునేదే కనిపిస్తుంది. మనం తీసుకున్న రక్షణ కనిపిస్తుంది. ఆమె ఎప్పుడు రక్షణ తీసుకుందో తన కుటుంబానికి తెలియదు. అంటే రక్షణ కనిపించకపోవచ్చు, పశ్చాత్తాపం అనేది కనిపించకపోవచ్చు ఒకవేళ, కానీ నీతి అనే పైబట్ట కనిపిస్తుంది. కాబట్టి అలా నీతి అనే పైబట్టను నీకు ఆయన ధరింపచేసి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. అదే 61వ అధ్యాయంలోనే 3వ వచనంలో మీరు చూడగలిగితే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే మరొక వస్త్రం కనిపిస్తుంది. ఏంటంటే ఉల్లాస వస్త్రం. ఎప్పుడైతే మనము పశ్చాత్తాపం కలిగే ప్రశస్త వస్త్రాన్ని ధరించేమో, ఎప్పుడంటే దేవుడు మనకు అనుమతించాడు. ఒక తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు తండ్రి అనుమతించాడు. నాయనా, నా పనివాడిలో ఒక్కడిగా కాదురా, నా కుమారుడుగానే మరలా నిన్ను చేర్చుకుంటానని అనుమతించాడు. అలాగే మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని అనుమతించి మనకు ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తున్నాడు.
ఎప్పుడైతే ప్రశస్త వస్త్రాన్ని మనం ధరించుకున్నామో దేవునిలో కడగబడతామండి. కడగబడడానికి ముందడుగు వేస్తాం. అప్పుడు దేవుడు మన హృదయాన్ని తెలుపు చేసి తెల్లని వస్త్రాన్ని ధరింపచేస్తాడు. అలా తెలుపు చేసిన తర్వాత మనకి దేవుని యొక్క రక్షణ కవచనాన్ని ఇస్తాడు. కాబట్టి రక్షణ వస్త్రాన్ని మనకి ఇస్తున్నాడు. అలా తరువాత మనం చూడగలిగితే ఆయన ఏమంటున్నాడు అంటే ఉల్లాస వస్త్రం ఏమండి. ఈ క్రైస్తవ జీవితంలో మనం ఆలోచిస్తే, నిజంగా వాక్య ప్రకారంగా జీవించే ఒక క్రైస్తవుని గురించి మనం ఆలోచిస్తే, ఏ సమయాన్ని మనం చూసినా వారి యొక్క ముఖంలో చిరునవ్వే కనిపిస్తుందండి. ఎందుకో తెలుసా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేనికి కూడా అధైర్యపడరండి. దేనికి కూడా అధైర్యపడు. ఒక ఉల్లాసంతో ఉంటాడండి. ఉల్లాసం అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఇదిగో ఈ ముఖం ఎంత తేటగా ఉంది ఏంటంటే లోపలేముంది, ఒక ఉల్లాసం ఉంది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక వచనం రాయబడింది, సంతోషకరమైన మనసు అంట ఎముకలను జీవింప చేస్తుందంట. ఎండిన మనసు అంటే ఏంటి? ఏదో కృంగుబాటు, ఏంటి వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, లేకపోతే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, రేపు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇలా కృంగిపోతూ ఉంటారు చూసారా? అలాంటి వారు ఎముకలను ఎండిపోజేస్తుంది ఆ దుఃఖం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే ఉల్లాస వస్త్రము. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఏమీ లేకుండా ఉన్నప్పటికీ కూడా వాక్యము ద్వారా ఏం కలుగుతుందంటే వారికి బలం కలుగుతుంది, ఉల్లాసం కలుగుతుంది. ఒకవేళ తినడానికి తిండి లేనటువంటి స్థితి ఉందా అయితే అలాంటప్పుడు వాక్యం నీకు ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ఆకాశ పక్షులు దేవుడికి మొరపెట్టినప్పుడు, ఇదిగో పక్షి పిల్లలు తండ్రి అయిన దేవుని చేతిలో ఉండి, కాకి పిల్లలు తండ్రి అయిన దేవుని చేతిలో ఉండి ఆహారం తీసుకోవడానికి ఎదురు చూస్తున్నప్పుడు నీకెందుకు చింత అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. వెంటనే చింత పోతుంది, ఏం కలుగుతుందండి? ఉల్లాసం కలుగుతుంది. అవును కదా, నాకున్న సమస్య చిన్నదే కానీ నా దేవుడు బలవంతుడు. ఇంత గొప్ప బలవంతుడైన దేవుడిని నేను ప్రక్కన పెట్టి లోకరీత్యా ఆలోచిస్తున్నానేటి నేను అన్నటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే దేవుడిని మనం పరిపూర్ణంగా దేవునిలో కొనసాగుతున్నామో దేవుడు మనకి ఏ వస్త్రాన్ని ధరింపచేస్తాడంటే ఉల్లాస వస్త్రాన్ని మనకే ధరింపచేస్తాడు. ఏ సమయంలో అయినా సరే అండి. సినిమా వాళ్ళు కొన్ని మాటలు రాస్తూ ఉంటారు, ఇదిగో చనిపోయినప్పుడు ఇదిగో నా ముఖంలో చిరునవ్వు ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఒక అబ్రహాం గారిని కానీ ఒక దావీదు గారిని కానీ మనం చూడగలిగితే, చనిపోయే సమయంలో దావీదు గారిని చూడగలిగితే తన కుమారుని పిలిచి దావీదు గారు ఏం చెప్తారో తెలుసా అండి? నాయనా, ఎప్పుడు కూడా దేవునికి మొదటి స్థానాన్ని నువ్వు ఇవ్వు. నువ్వు ఎప్పుడైతే మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తావో, దేవుని ఉన్నతంగా చూస్తావో, దేవుడు నిన్ను మొదటిగా నిలబెడతాడు. చూసారు ఎంత మంచి మాటలో, నిజంగానే హృదయపూర్వకంగా చెప్తాడండి ఆ మాటలండి. అంటే ఎంత ఆనందంతో అతని హృదయం ఉందో చూసారా? ఎంత ఆనందంతో, ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మన అంతట మనం సంపాదించుకోలేమండి. మన అంతట మనము సంపాదించుకోలేము. కొంతమంది పిల్లలు అంటారు, నేను కష్టపడి చదవాని అంటారు. ఆ చదవడానికి, ఆ పరీక్షలకి, ఆ ఫీజులకి తల్లిదండ్రులు కట్టలేదా ఫీజు? అక్కడ వరకు ఆలోచించరు. అలాగే మనం కూడా అనుకుంటున్నాం, ఇదిగో నేను ఈ స్థితిలోనికి నేను వచ్చాను, ఆధ్యాత్మికంగా కూడా భక్తి జీవితంలో ఇంత స్థితిలోకి నేను ఎదిగిపోయాను అనుకుంటాం. కానీ అలా ఎదగడానికి నీకు చేయూత ఇచ్చింది ఎవరు? దేవుడే. ఏ కాలంలో నీకు ఈ వస్త్రాన్ని ధరింప చేయాలో ఆయన ధరింప చేస్తున్నాడు. కాబట్టే అది ధరించుకుని మనం ముందుకు నడవగలుగుతున్న ప్రియమైన దేవుని వారలారా. అదే వచనంలో మరొక మాటను మనం చూసాం, అదే స్తుతి వస్త్రం. అదే మాటల్లో మనం మరొక మాటను మనం చూసాం, అదే ఏంటండి? స్తుతి వస్త్రం. ప్రియమైన దేవుని వారలారా, స్తుతి వస్త్రం. ఈ స్తుతి వస్త్రాన్ని గురించి మనం మరి ఆలోచన చేయగలిగితే ఒకసారి యోబు గ్రంథంలోనికి వెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, యోబు గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే 29వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాయను ఆయను. ఇక్కడ మనం చూడగలిగితే యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నారు అంటే, నేను నీతిని వస్త్రముగా ధరించాను కాబట్టి నీతి నన్ను ధరించెను. నేను నీతిని వస్త్రముగా ధరించాను, నీతి నన్ను ధరించింది. అందుకనే ఆ నీతి వస్త్రాన్ని నేను ధరించాను, నీతి నన్ను ధరించింది కనుకనే నా నోటి వెంబడి ఏమి రాలేదు? అవినీతి పదము రాలేదు. దేవుడా నాకు ఎందుకు ఈ శిక్ష వేశావు అన్న మాట వచ్చిందా? రాలేదు. దేవుడా నేను మాత్రమే దొరికానా?
నువ్వు అపవాదితో పందెం కట్టడానికి మధ్యవర్తిగా నేనే దొరికానా నీకు అన్నాడండి? అనలేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకనే తను హృదయపూర్వకంగా మాట్లాడగలుగుతున్నాడు ఈ మాటని. ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని బట్టి నిజంగా రక్షణ అనేది ఎంత గొప్పదంటే దావీదు గారు అంటున్నారు, నీవిచ్చిన రక్షణను బట్టి, నీవు ధరింప చేసినటువంటి రక్షణను బట్టి నేను హర్షించుచున్నాను, నేను ఆనందం కలిగి ఉన్నాను. నిజంగా రక్షణ విలువ తెలిస్తే ఒకవేళ అందరికీ ఆనందమే అండి. కానీ కొంతమంది రక్షణ అనేది ఎలా తీసుకుంటున్నారంటే ఏదో అనారోగ్యం వచ్చింది కాబట్టి దేవుడు తగ్గించాడు కాబట్టి రక్షణలోకి వచ్చేవారు ఉన్నారు. లేకపోతే ఇదిగో ఇంతకాలం నుండి వివాహం అవ్వలేదు కాబట్టి వివాహం జరిగించాడు కాబట్టి రక్షణలోనికి వచ్చి ఉన్నారు. ఇలా చాలామంది అండి. లేకపోతే తల్లి నా చిన్నప్పుడు నా తల్లి మొక్కుకున్నది కాబట్టి నేను ఎదిగిన తర్వాత బాప్తీసం తీసుకున్నాను, ఇలా చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. అలా కాకుండా దేవుడు నిజంగా దేవునిలోనికి రక్షణలోనికి మనం ఎప్పుడు రావాలి అంటే పరిపూర్ణంగా దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకానికి చేర్చగలిగినటువంటి మార్గం. ఆయన ద్వారానే నేను పరలోకానికి వెళ్ళగలుగుతాను. దేవునికి నాకు మధ్యవర్తి యేసుక్రీస్తు వారు మాత్రమే అని మనం ఎప్పుడైతే ఒప్పుకొని హృదయంలో వాక్యంతో పొడవబడి రక్షణ తీసుకుంటామో అప్పుడు మనం హృదయం ఎలా ఉంటుందో తెలుసండి, హర్షిస్తుంది. ఒకవేళ రోగం నిమిత్తం మనం బాప్తీసం తీసుకుంటే రోగం తగ్గుతుందండి. మరలా రోగం వచ్చినా రాకపోయినా చనిపోకుండా ఉంటామా? కానీ దానికోసం కాదు, యేసుక్రీస్తు వారు నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తాడు. నేను చనిపోయినా నిత్య జీవానికి మరో జీవితం అన్నది నాకు ఎవరి ద్వారా వస్తుందంటే యేసుక్రీస్తు వారి ద్వారానే వస్తుందని మనం నమ్మి బాప్తీసం పొందాలి. అలా నమ్మి మనం బాప్తీసం పొందాలి ప్రియమైన దేవుని వారలారా. చూడండి, ఇక్కడ మనం చూడగలిగితే ఆయనంట స్తుతి ఎప్పుడు కూడా స్తుతించడం. ఎప్పుడు స్తుతిస్తాము ప్రియమైన దేవుని వారలారా? స్తుతి చేయడం వల్ల స్థితి మారుస్తుందని కొంతమంది చెప్పారు కాబట్టి మనం ఏం చేస్తామంటే మన సమస్యలు వచ్చినప్పుడు స్తుతి చేస్తూ ఉంటాం. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను, ప్రత్యేకంగా స్తుతులు పుస్తకాలు ఉంటూ ఉంటాయి, చదువుకుంటూ ఉంటారు. ఏంటంటే మంచి మాటలే ఉంటాయండి, కానీ దానికన్నా గొప్పది ఏంటంటే బైబిల్ గ్రంథం. మనకి దానికన్నా గొప్పది బైబిల్ గ్రంథం. వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆ స్తుతులు చదువుతూ ఉంటారు, స్తుతులు చదువుకుంటూ ఉంటారు. దేవునికి స్తుతి, దేవునికి స్తుతి. అవును, దేవునికి స్తుతి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా పరలోకమందు గడప కొమ్ములు అదిరేటట్లు దేవుని స్తుతించే దేవదూతలు చాలామంది ఉన్నారు. కానీ అది కాదు దేవునికి ముఖ్యం. మరి ఏం కావాలి అంటే నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కొనసాగించుకుంటూ మొట్టమొదటిగా పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీకు ఇచ్చినటువంటి రక్షణ అంటే బాప్తీసాన్ని పొంది, బాప్తీసం పొందిన తర్వాత నీ హృదయాన్ని తెలుపు చేసుకుని, నీ హృదయాన్ని తెలుపు చేసుకున్న తర్వాత నీకు ఒక ధైర్యం రావాలి. ఏంటంటే దేవుడు నాకు ఒక రక్షణ, నాకు ఒక ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఏ చింత పెట్టుకోకూడదు. నా చింత యావత్తు నేను ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఇవన్నీ మనం దాటుకుని వచ్చిన తర్వాత మనం చూడగలిగితే, ఇవన్నీ మనం దాటుకుని వచ్చిన తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి వస్త్రాలు మనకి దేవుడు చూపిస్తూ ఉన్నారు. దాన్ని మనం చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి మొదటి గ్రంథము, మొదటి పత్రిక, లేకపోతే చూడండి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాటని మనం చూద్దామండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మీరు అలంకరించుకొనిరి. చాలండి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే చిన్నలారా అంటే ఆధ్యాత్మిక స్థితిలో కొంచెం తగ్గినటువంటి వారుగా, లేకపోతే ఆధ్యాత్మిక స్థితిలో మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న వారిని చిన్న పిల్లలతో పోలుస్తున్నాడు ఇక్కడ పేతురు గారు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి, అంటే మీకు వాక్యాన్ని నేర్పిస్తున్నటువంటి పెద్దలకు మీరు లోబడి మీరు ఎలా ఉండాలి అంటే ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే ధనవంతుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ధనవంతుడైనటువంటి ఆయన దీనుడుగా పొత్తిగొడ్డలలోనికి రావడానికి కారణం ఏంటంటే ఇదే దీన మనస్తత్వం. ఆ పొత్తిగొడ్డలలోనికి రావడానికి కారణం, ఆ పరలోక వైభవాన్ని వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు.
ఆయన అంత దీనుడుగా వచ్చాడు అంటే ఆయన్ని ధరించుకున్నటువంటి మనకి కూడా ఏముండాలి అంటే దీన వస్త్రము అనేటువంటిది కావాలి ప్రియమైన దేవుని వారలారా. ఇది ఎలాంటిది అంటే తగ్గించుకునే మనస్తత్వం. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని మనం చూడగలిగితే ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు వారికే నేను బాప్తిస్మం ఇచ్చానంటే నేను ఎంత గొప్పవాడిని. ఇలాగే కదండి సమాజం ఆలోచిస్తుంది. యేసుక్రీస్తే గొప్పవాడైతే యేసుక్రీస్తుని కన్నా తల్లి ఎంత గొప్పది. అందుకునే ఆవిడకి ఏం చేయాలి? పూలమాల వేసేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, అట్టిపళ్ళు పెట్టాలి, ఆవిడకి అవసరం లేకపోయినా తలనీలాలు సమర్పించాలి. ఇదే కదా సమాజం అనుకుంది ఈరోజు. ఇదే కదా. యేసుక్రీస్తే గొప్పవాడైతే అతన్ని కన్న తల్లి ఎంత గొప్పది అనుకున్నారు. నేనంటాను, మరి మరియ గారిని కన్న తల్లి ఇంకా గొప్పది కదా, ఆవిడ కూడా ఒక విగ్రహాన్ని పెట్టచ్చా? ఇలా వాళ్ళ వంశానంతరికి పెట్టుకుని పోతే అసలైనటువంటి శకపురుషుని మర్చిపోతున్నాం. అసలైనటువంటి పాపాలని తీసివేయడానికి వచ్చినటువంటి ఈ యొక్క పుణ్యపురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారినే ప్రక్కకే గెంటేస్తున్నాం. ఒక చోట ఒక చోట అంట పుట్టినరోజు ఉత్సవాలు జరుగుతున్నాయంట. ఒక గృహంలో చాలా గొప్పగానంట ఫారిన్ దేశాల్లో పుట్టినరోజు జరుగుతుందంట. ఆ ఫారిన్ దేశాలు మనం చూడగలిగితే చాలా మంచు ప్రాంతాలు కదండి, మంచు ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా. చాలా వైభవంగా విందు ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరూ పెద్ద పెద్ద కోట్లు వేసుకుని వస్తున్నారంట, చలికి జడిసి అందరూ కూడా. అయితే అప్పటి వరకు మేల్కొని ఉన్నటువంటి ఈ పుట్టినరోజు కుమారుడు నిద్రపోయాడండి. చంటి బిడ్డ కదా, నిద్రపోయాడు. నిద్రపోయినటువంటి బిడ్డని మంచం మీద ఒక పక్కకేసి ఒక ఒత్తైనటువంటి రగ్గున ఆ బిడ్డ మీద కప్పారంట, ఎచ్చగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వస్తున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే, ఇంట్లోనే కదా ఉన్నాను నేను, మరలా వెళ్ళేటప్పుడు ధరించుకొచ్చాను. ఆ కోటు తీసి ఆ బిడ్డ పక్కన పెట్టాడు. ఆ కోటు తీసి ఆయన పెట్టిన తర్వాత దూరం నుంచి వస్తున్నటువంటి ఒక వ్యక్తి చూసి కోటు ఇక్కడ పెడుతున్నారు అందరికని ఇంకొక కోటు పెట్టాడు. అలా వచ్చిన వారందరూ కూడా ఇప్పిన కోట్లన్నీ ఏం చేస్తున్నారంటే ఆ మంచం మీద దొంతరగా వేసేసారు. పుట్టినరోజు విందు కార్యక్రమం అయిపోయింది. తెచ్చిన బహుమతులు ఇవ్వడానికి ఏది పుట్టినరోజు బాలుని తీసుకురండి అంటే తీసుకురావడానికి బాలుడు అప్పటికే ప్రాణాన్ని కోల్పోయాడు. ఎందుకో తెలుసా అండి? ఈ బరువైనటువంటి ఈ దళసరైనటువంటి కోట్లన్నీ తెచ్చి ఆ బిడ్డ మీద కుప్పగా వేశారు. అంటే పుట్టినరోజు అడావుల్లో ఎవరు లేరంట, కుమారుని మర్చిపోయారు అందరూ. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారిని మర్చిపోయి ఈరోజు క్రిస్మస్ అనగానే విందులని వినోదాలని చూడండి, మనకి పాత నిబంధనలోనే కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలు ఏం కోరుకున్నారు అంటే వాళ్ళు తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచిరంట. తినడం, త్రాగడం, ఆడడం ఇదే కదా వినోదం అంటే. ఈరోజు మనకి కూడా అదే కనిపిస్తుంది కదా. సయ్యాల్లో మనం చూడగలిగితే, వివాహాల్లో చూడగలిగితే ఇదే కనిపిస్తుంది. ఏమంటే వివాహాలను పక్కన పెడితే ఈరోజు క్రిస్మస్ అంటే కూడా అదే కనిపిస్తుంది. క్రిస్మస్ అంటే క్రిస్మస్లో రాసినటువంటి రచయితలు రాసిన పాటలు నచ్చట్లేదంటే ఈరోజు. మరి ఏ పాటలు కావాలి? ఇక్కడ మేము ఒక ఊపు ఊపాలంటే మాకు నచ్చిన పాటలు ఎక్కడుంటాయి? సినిమా పాటలు ఉంటాయి, అవి కూడా పెట్టుకుని డ్యాన్స్లు వేసేస్తున్నారండి ఈరోజు. అంటే ఎలా అయిపోయిందో చూసారా? ఆ రోజు ఆ ఫంక్షన్లో, పుట్టినరోజు ఫంక్షన్లో పుట్టినరోజు బాలుని మర్చిపోయారు అందరూ, ఆ విందు వినోదాల్లో మునిగిపోయి. ఈరోజు కూడా క్రిస్మస్లో మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా ఏముంది అంటే విందు, మందు, చిందు, ఈ మూడే కనిపిస్తున్నాయండి. విందులు ఉంటున్నాయి, మందు ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక మరి దైవ సేవకులు చెప్తుంటే నేను విన్నానండి. ఆయన స్టేజీ మీదకి ఎక్కారంటే వాక్యం చెప్పడానికి, క్రిస్మస్ వాక్యం చెప్పడానికి. ఆయన కూడా వచ్చిన వారు కెమెరా సెట్ చేసుకోవడానికి ఏం చేశారంటే స్టేజ్కి పక్కకు వెళ్ళారంటే ఈలోగా మేము వైర్లన్నీ సెట్ చేసుకుందామని. వెనక్కి వెళ్ళేసరికంట వెనకే రెడీ చేసి ఉంచుకున్నారంట. ఏంటంట? మందు. ప్రియమైన దేవుని వల్ల జరిగేది క్రిస్మస్ విందు, క్రిస్మస్ మీటింగు, కానీ వెనకాల జరుగుతున్నది ఏంటి? ఇది. ఇలా ఎంతోమంది దేవుని నామానికి అవమానంగా ప్రవర్తిస్తున్నారు. అవమానంగా క్రిస్మస్లో క్రీస్తు కనిపించట్లేదండి ఈరోజు. ఇదిగో విందులు వినోదాలే కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వారలారా. అలాగే సమాజం కూడా ఈరోజు చాలామంది అండి క్రీస్తునే కన్నదంటే క్రీస్తు తల్లి ఎంత గొప్పది కాబట్టి ఆవిడని కూడా ఆరాధించాలి. ఆవిడని ఆరాధించాలన్నటువంటి మైకులో ఉన్నవారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని పుట్టిన బాలుడుగానే ఉంచేసి ఆమె చంకలో పెట్టారండి. పుట్టిన బాలుడుగానే చంకలో పెట్టారు. ఇప్పుడు ఏమని పాడతారు అంటే ఇదిగో పుట్టిన బాబుకి ఎలా అయితే లాలి పాటలు పాడతారో వారు కూడా లాలి పాటలే పాడుతున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టాడు నిజమే, కానీ ఎదిగాడు, ప్రాణం పెట్టాడు ఆయన, మరలా తిరిగి
సంపాదించుకున్నాడు. ఇదంతా తీసివేశారండి. ఏ మైకంలో ఉన్నారు? ఇదిగో క్రీస్తు కన్నా ఆమె గొప్పది కాబట్టి ఆమెను పూజించాలన్నటువంటి మైకంలో ఉండి అసలైనటువంటి క్రీస్తుని మర్చిపోయారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనము కూడా అలాగే ఉన్నాం. అందుకునే దేవుడు ఎప్పటికప్పుడు మనకు ఒక్కొక్క వస్త్రాన్ని మనకి ధరింపచేస్తూ మనల్ని ఆయుత్తపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక ఇక్కడ మనం చూడగలిగితే పేతురు గారు అంటున్నారు, దీన వస్త్రం అనేది మీరు ధరించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం నమ్ముకున్నవాడు, మనం ధరించుకున్నటువంటి క్రీస్తు ఇదే తత్వం కలిగిన వాడు కనుక ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. అలాంటి క్రీస్తుని ధరించుకుని మనం ఈ లోకం నుండి ఆ లోకానికి వెళ్ళాలంటే మనము కూడా ఏది ధరించాలి? ఇదే ధరించుకోవాలి అని పేతురు గారు మనకు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను కూడా మత్తయి సువార్త ముగించుకుందామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 11-12 వచనం చదవండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి నెలాగ వచ్చితవని అడుగగా వాడు మౌనియే ఉండెను. చాలండి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక వివాహ విందుకంట రాజుగారంట పిలుపునిచ్చారంట. పిలుపుని అందుకున్నటువంటి ఒక వ్యక్తి అంట వచ్చాడు కానీ ఏమీ లేదంట, పెండ్లి వస్త్రము లేదంటే. ప్రియమైన దేవుని వాళ్ళారా, రాజు అడుగుతున్నాడు, అయ్యా పెండ్లి వస్త్రము లేకుండా నిన్ను ఎవరు లోనికి రానిచ్చారు? అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా నిన్ను ఎవరు రానిచ్చారు? నువ్వు వస్తానని ఒకవేళ కాగితం పెట్టుకున్నా రమ్మని ఆహ్వానించింది ఎవరు నిన్ను? ఇలా అడుగుతారు కదండి మనల్ని. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఆఫీస్కి? ఇలా అడుగుతారు. మన పిలుపు లేకుండా ఒక సచివాలయానికి వెళ్ళామనుకోండి, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతారు. అలాగే ఇక్కడ ఈయన అంటున్నాడు, నువ్వు వచ్చావు సరే, కానీ పెళ్లి వస్త్రం లేకుండా నిన్ను ఎవరు ఆహ్వానించారు లోనికి అని అడుగుతున్నా. అంటే పెళ్లి వస్త్రము కావాలా? అవునండి. యేసుక్రీస్తు వారు మనల్ని మొదటి రాకలో వచ్చి ప్రదానం చేసుకుని మనల్ని వెళ్ళిపోయారు. ఆయన రెండవ రాకడలో మనల్ని తీసుకువెళ్ళడానికి వరుడుగా రానై ఉన్నాడు. వరుడుగా రానై ఉన్నటువంటి ఆయనకి సంఘం ఇప్పుడు ఏంటి అంటే పెండ్లి కుమార్తె. ప్రియమైన దేవుని వాళ్ళారా, సంఘం ఏంటంటే అండి పెండ్లి కుమార్తె. సంఘంలో స్త్రీలు ఉంటారు కదండి, పురుషులు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు. ఎవరున్నా కూడా యేసుక్రీస్తు వారికి వరుడైనటువంటి క్రీస్తు వారికి ఎవరండి? సంఘమంతా కూడా వధువు సంఘం. అందుకనే మరి ఒక పాట ఉంటుందండి, వధువు సంఘము వరుణి కొరకు ఎదురు చూచుచున్నది. అలా ఎదురు చూసేవారుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అంటే పెండ్లి వస్త్రము ధరించిన వారుగా ఉండాలి. పెళ్లిలో మనం చూడగలిగితే ఒక వరుడిని కానీ ఒక వధువుని కానీ చూడగలిగితే ఒక ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపిస్తారు. అందరిలాంటి దుస్తులు వేసుకున్నారనుకోండి, ప్రాముఖ్యత ఏమైనా ఉంటుందా? వాళ్ళకి ఉండదు. ఇప్పుడు మనము కూడా సంఘంలో ఆధ్యాత్మికంగా ఆలోచించుకుంటే మనము కూడా ఏంటి అంటే వధువు. ఇప్పుడు వధువైనటువంటి మనకు ఒక వస్త్రం కావాలి. ఏంటి ఆ వస్త్రం అంటే పెండ్లి వస్త్రం. ప్రియమైన దేవుని వాళ్ళారా, పెండ్లి వస్త్రం. దాన్నే దేవుడు ఇక్కడ రాయిస్తూ పెండ్లి వస్త్రము లేకుండా నీవు ఎలా వచ్చేటివి అని రాస్తున్నాడు. అంటే పెండ్లి వస్త్రం వేసుకుని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె బయటికి వచ్చారంటే వివాహానికి సిద్ధపాటు అయిపోయారని అర్థం కదా. అలాగే మనము కూడా అలాంటి పెండ్లి వస్త్రం అంటే సిద్ధపడిన కన్యకగా మనం ఉండాలి, సిద్ధపడిన వధువుగా మనం ఉండాలి. ఒకరోజు 5 కన్యకలు వచ్చారంట, ఒకవైపు కూర్చున్నారంట. 5 కన్యకలు వచ్చి ఒకవైపు కూర్చున్నారంట. వరుడు వచ్చాడంట. వరుడు వచ్చే సమయానికి ఇందులో 5 మాత్రమే తమ దివిటీల్ని వెలిగించుకుని సిద్ధపడి ఉన్నారంట. మరి మిగిలిన వారు దివిటీలు వెలిగించుకుని వచ్చారు కానీ వాళ్ళు ఎగస్ట్రా ఏం తెచ్చుకోలేదంట, నూనె తెచ్చుకోలేదంట. అంటే సిద్ధపడలేదు. వీళ్ళు అనుకున్నారు 5 మా దీపాలు ఆరిపోయినా వరుడు రావలసిన వాడు ఒకవేళ ఆలస్యమైనా మరలా ఎగస్ట్రా కొంత నూనెను మనం పట్టుకెళ్దాం. అంటే సిద్ధపడి ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, సిద్ధపడిన వారు వరుడు రాగానే లోనికి వెళ్ళారంట, విందులో పాల్గొన్నారంట. సిద్ధపడని వారు అయ్యా మాకు కూడా తలుపు తీయ్యా అంటే మీరెవరో నాకు
తెలియదు. కాబట్టి మనము ఎలాంటి కాలంలో ఉన్నామంటే కడవరి కాలంలో ఉన్నాము. క్రీస్తు రాకకు సూచనలు ఎన్నో కనిపిస్తున్నాయి. మొన్న వరంగల్లో భూమి కంపించింది అంటే తర్వాత దినాలలో రాజమండ్రిలో మనకి భూమి కంపించిందని వార్తలు వింటున్నాయి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, పంటలు నాశనం అయిపోతున్నాయి, ఇదిగో జనం మీదకి జనం లేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో మనం మాటలు వింటున్నామంటే క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నదని మనకు గుర్తులు తెలిసిపోతున్నాయి. మరి ఇలాంటి గుర్తులు తెలిసినప్పటికీ కూడా మనం ఇంకా పెండ్లి వస్త్రము ధరించుకోకుండా ఇంకా కొంతసేపు అయిన తర్వాత ధరించుకుంటానులే, ఇంకా కొంతసేపు అయిన తర్వాత ముస్తాబవుతానులే అంటే కుదురుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? కుదురుతుందా? కుదరదండి. అందుకునే దేవుడు అంటున్నాడు, నీకు పెండ్లి వస్త్రము కావాలి. నీ పెండ్లి వస్త్రము ధరించుకుని నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు సిద్ధపడినటువంటి వధువుగా నీవు ఉండాలి. వరుడు వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు? పలానా తారీఖున పలానా తారీఖుని ఇక్కడ రాయబడి, క్రీస్తు పుట్టడం పలానా తారీఖుని ఎలా అయితే రాయబడలేదో క్రీస్తు రావడం కూడా పలానా తారీఖుని క్రీస్తుకే తెలియదు అన్నారు. ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, అది నా తండ్రి చేతుల్లో ఉందని ఆయన చెప్పారు. ఆయన ఎలా వస్తాడని ఒక సూచన మనకి ఇచ్చాడు అంటే దొంగ వలే వస్తాడంట. ఏమంటే దొంగ రావడం మనకు తెలుస్తుందా? ఒకవేళ దొంగ రావడం తెలిస్తే మనం ఏం చేస్తాం? పోలీసు వారిని ఇంటి చుట్టూ పెట్టుకుంటాం. అంటే దొంగ రావడం మనకు తెలియదు. అలాగే యేసుక్రీస్తు వారు దానితో పోల్చుకుంటూ దొంగ ఎలాంటి సమయంలో వస్తాడో అంటే మీకు తెలియని సమయంలో వస్తాడు. నేను కూడా నా రెండవ రాకడ అలాగే మీకు తెలియకుండానే వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే సిద్ధపడినటువంటి వధువుగా అలంకరించుకుని, అన్ని ఆధ్యాత్మిక గుణాలతో మీరు అలంకరించుకుని సిద్ధపడిన వధువుగా మీరు ఉండాలి. పెండ్లి వస్త్రము ధరించుకుని మీరు ఉండాలి అంటున్నారు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ పెండ్లి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అంటే మనము ఎవరి దగ్గర నుంచి ఆలోచించుకుంటూ వచ్చామంటే క్రీస్తు వారు పొత్తిగొడ్డలలోనికి వస్తేనే ఈ వస్త్రాలన్నీ మనకే వచ్చాయి. క్రీస్తు వారే పొత్తిగొడ్డలలోనికి రాకపోతే, పరలోకమును విడిచిపెట్టి పొత్తిగొడ్డలలోనికి రాకపోతే మనకి ఏ వస్త్రము కూడా లేదు. ప్రశస్త వస్త్రము లేదు. ఎవరిస్తారండి అప్పుడు? ప్రశస్త వస్త్రము లేదు, రక్షణ వస్త్రము లేదు. ఆయనే లేకపోతే రక్షణ ఎలా వస్తుంది మనకి? మరొకరి ద్వారా రక్షణ పొందితే మనకు అది పరలోకానికి చేర్చదు, అది స్వర్గానికి చేర్చదు. అలా రక్షణలోనికి వచ్చినటువంటి మనకు ఒక ధీమా వచ్చింది ఏంటంటే నేను దేవుని బలిష్టమైన చేతి కింద ఉన్నాను అని ఒక ఉల్లాసం కలిగింది. దాన్నే దేవుడు మనకు ఉల్లాస వస్త్రంగా ఇచ్చాడు. ఈ ఉల్లాస వస్త్రాన్ని పొందుకున్నటువంటి మనం ఏం చేస్తున్నామంటే నీతి అనే పై బట్టను కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నీతి న్యాయములతో బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని వల్లరా. ఈ నీతి న్యాయములతో బ్రతుకుతున్నాం కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం దేవునికి స్తుతియాగం చేస్తున్నాం. ఎందుకు అంటే దేవా నీవు నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి కాదు, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి నీకు స్తుతులు అంటున్నాం. చూసారా? ఉన్నదాన్ని బట్టి ఉన్నవాడు గొప్పగా ఒకవేళ అనుకుంటే మనం ఇచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టే స్తుతులు చెల్లిస్తున్నాం. అంటే దేవుడు మన మనసుని ఎంతగా మరి ఆయన స్తుతి వస్త్రంతో నింపాడో ఆలోచించారా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇవన్నీ కావాలంటే మనం ఒక్కొక్కటి సంపాదించుకోవాలంటే మనకు మూలం ఏది కనిపిస్తుందంటే పొత్తిగొడ్డలు కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. పరలోకాన్ని విడిచిపెట్టి పొత్తిగొడ్డలలోనికి రావడానికి కారణం ఏంటి అంటే ఆ పొత్తిగొడ్డలు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి అంటే నువ్వు పెండ్లి వస్త్రము దగ్గరకు వచ్చి సిద్ధపడాలి అంటే నేను పరలోకాన్ని విడిచిపెట్టి పొత్తిగొడ్డలలోనికి రావాల్సి వచ్చింది నీ కొరకే అని యేసుక్రీస్తు వారు అన్నప్పుడు మనం సిద్ధపడిన కన్యకలుగా ఉన్నామా? ఆయన వరుడుగా రావడానికి సిద్ధపడిపోయాడు. మరి మందే ఇంకా ఆలస్యమండి. వెళ్ళవలసిన ఆటో ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం ఇంకా ఆలస్యం చేస్తున్నామంటే ఏంటి ప్రియమైన దేవుని వాళ్ళారా? ఎక్కవలసిన టైం అయిపోయింది, టైం చూసుకుంటాం కానీ ఇంట్లోంచి కదలట్లేదనుకో మన పరిస్థితి ఏంటి? అలాగే రావలసిన వరుడు సమీపముగా ఉన్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మరి వరుడుతో వివాహానికి విందుకి వెళ్ళడానికి వధువుగా మనం సిద్ధపడ్డామా? ఒకవేళ సిద్ధపడలేదా? ఒకవేళ ఇంకా నువ్వు ప్రశస్త వస్త్రం దగ్గరే ఉన్నా పశ్చాత్తాపంతో ఆగిపోయావా? లేదు. అలా ఉంటే వరుడుతో మనం వెళ్ళలేం. కాబట్టి రక్షణ వస్త్రం సంపాదించుకోవాలి రక్షణ తీసుకుని. ఒకవేళ రక్షణ తీసుకుని కూడా నువ్వు అక్కడే ఆగిపోయావా? లేదు. ఉల్లాస వస్త్రం వరకు నడవాలి. ఉల్లాస వస్త్రం నుంచి నీతి వస్త్రం ధరించాలి. నీతి వస్త్రం నుంచి నువ్వు మరలా దీనత్వం అనే వస్త్రాన్ని ధరించాలి. దీనత్వం నుండి స్తుతి వస్త్రం నుంచి పెండ్లి కుమార్తె వేసుకునే పెండ్లి వస్త్రాల వరకు నువ్వు ధరించుకోవాలి. అంతటి వరకు సంపాదించుకుంటేనే, ఇన్ని ధరించుకుంటేనే చివరిది మనం సంపాదించుకుంటాం. ఈ పెండ్లి వస్త్రాలు ఉంటేనే
వరుడైన రాజైన యేసుక్రీస్తు వారితో మనం విందులోనికి వెళ్ళగలం. అలా మనం అందరం కూడా వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నా అండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. మీ కుమారుడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే తండ్రి దేవా, ఈరోజు విలువైన వస్త్రాలు అయ్యా తండ్రి దేవా, పరలోకానికి వెళ్ళడానికి యోగ్యమైనటువంటి పెండ్లి వస్త్రాలు మాకు ధరింప చేయడానికి నీ ప్రియమైనటువంటి కుమారుడు పొత్తిగుడ్డలలోనికి వచ్చాడు తండ్రి దేవా. ఆ పొత్తిగుడ్డల యొక్క విలువ తెలియక తండ్రి, దేవుడు దీనిని కూడా ఎందుకు రాయించాడని ఈరోజు ప్రశ్నలు వేసేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు మేము అలా ప్రశ్నించేవారు కాకుండా ప్రశ్నలు వేసేవారికే సమాధానం ఇచ్చే స్థితిలో ఈరోజు మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరికొన్ని సందర్భాల గురించి రేపటి దినమున ఆలోచించుకొని చుండగా తండ్రి, మీ ఆత్మ ప్రేరణ మాకు దయచేసి తండ్రి, వినగల చెవి గ్రహించగల హృదయం దయచేసి తండ్రి దేవా, మీ సత్యవాక్యము చేత మమ్మల్ని తండ్రి దేవా తండ్రి పోషిస్తూ అయ్యా మీ సత్యములో మమ్మల్ని ప్రతిష్ఠ చేస్తారని కోరుకుంటూ వచ్చిన మీ పిల్లలందరినీ పాదములు చెంత పెడుతూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి వరుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి.